శివాయ గురవే నమః. నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ, శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 141వ రోజు ప్రవచనం. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఒక శుభ పరిణామం దగ్గర రామ వియోగాగ్ని భరించలేనప్పటికీ ఆ భరతుడి వచనాలు కొంచెం అమృతం జల్లుగా అనిపించింది. ఇక తన నిర్ణయం ప్రకటించేశాడు. ఇందులో ఫైనల్ అన్నమాట. నేను రేపు పొద్దున్నే బయలుదేరి శ్రీరాముడు ఉన్నటువంటి పంచవటికి వెళ్తున్నాను. ఆయన పాదములు పట్టి నేను ప్రార్థన చేస్తాను తిరిగి రావడానికి. మీరందరూ కూడా నాతో రావాల్సిందిగా నా ప్రార్థన. అలాగే నన్ను కూడా పంపించడానికి మీరు అనుమతి ఇవ్వండి. ఇలా రామచరిత మానస్ని అక్షరము చెప్పుకునేటువంటి మహర్భాగ్యాన్ని ఆ శ్రీరామచంద్రుడు మనకి కటాక్షించాడు. చెప్పేందుకు నాకు, వినేందుకు మీకు కూడా. నాకు తెలిసి రామచరిత మానస్ ఇలా అక్షరము చెప్పింది చాలా అరుదు. చెప్పుకున్నది చాలా. మహాదేవ మహాదేవ మహాదేవ. చౌపాయి బాసబకే మన మోదున తోరా జనగణ దుని సుని చాతక మోరా చలత ప్రాత లకీ నిరనవు నీకే భరతు ప్రాణ ప్రియా బే సబ్హీకే మునిహి బంది भरत ही सिरुनाई चले सकल घर विदा कराई धन्य भरता जीवन जगमाही शील सनेहु सराहत जाही कहे परस्पर बा भड़काजु सकल चलई करा साजहि साजु जही राकही रहुर गर रखवारी सो जानई जनु गर्दन मारी को कहा रहन कही नहीं काहू को ना चाही जग जीवन लाहू मेघ गर्जनలు వినిన చాతక పక్షుల వలె. అది మేఘ గర్జనలు విన్నటువంటి చాతక పక్షులలాగా నెమళ్ళలాగాను భరతుని వచనములకు అందరూ ఆనందించారు. మళ్ళీ శ్రీరాముడు ఈయన ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే ఈయన ఎలాగైనా శ్రీరాముడిని ఒప్పించి మెప్పించి రప్పిస్తాడు అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళు తప్పకుండా రప్పిస్తాడని చెప్పుకున్నారు. ప్రాతకాలమునందే బయలుదేరవలనని నిర్ణయించిన భరతుడు అందరికీ ప్రాణప్రియుడాయను. అది ప్రాతకాలంగానే బయలుదేరాలని నిర్ణయించిన భరతుడు అందరికీ ఆయన ప్రాణప్రదుడైపోయాడు. వశిష్ఠ మహాముని కాబట్టి మీరు ఒక మంచి పని చేస్తే అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మళ్ళీ ఒక్కొక్కరిని మెప్పించడానికి మీరేం చేయక్కర్లేదు. శ్రీరాముడికి మీరు ప్రాణప్రదుడు, మీ అందరికి ప్రాణపడతారు. మీరు శ్రీరాముడికి హిత అయిన కార్యక్రమం చేస్తే అందరికి మీరు ప్రాణపడుతున్నారు చెప్తారు. అది సంగతి. వశిష్ఠ మహామునికి భరతునకులు నమస్కరించి ఎల్లరూ సెలవు గైకొని తమ ఇండ్లకు వశిష్ఠ మహామునికి భరతుడికి నమస్కరించి అందరూ వారి వీళ్ళకి వెళ్ళిపోయారు. తన హృదయమును శ్రీరామునకు అంకితమనర్చిన భరతుని వంటి ధన్యజీవి
మరి ఒకటి లేడని పౌరులెల్లరూ ఆయన స్నేహశీలములను పొగుడుతూ ఆయన స్నేహశీలాన్ని పొగుడుతూ ఎలా అంటే తన జీవితాన్ని, జీవనాన్ని, మనస్సుని శ్రీరాముని పాదపద్మములకి అంకితం చేసినటువంటి ధన్య జీవి భరతుడు లాంటి వాడు అన్నారు. నిజంగా కూడా అంతేనండి. ఇప్పుడు ఒక సాహిత్య లోకంలో ఒక చర్చ ఉంది, లక్ష్మణుడు గొప్పవాడా భరతుడు. ఇప్పుడు లక్ష్మణుడు ఆయనతో పాటు వెళ్ళాడు, కానీ లేనప్పుడు గౌరవించడమే చాలా ముఖ్యం. ఇప్పుడు మనం ఎదుర్కొండా ఉన్నాం, గురుగారు మీద ఎదుర్కొండా ఉన్నాడు, పొద్దున్నే లేవగానే వాడికి నమస్కారం మీరు అక్క లేకపోయినా పెడతారు. గురువు గారు లేరు, కానీ గురువు గారు ఉన్న దిక్కుకి రోజు లేవగానే నమస్కరించి పద్ధతి ఉంది. రామాయణంలో వాడు చెప్తారు చూడండి, రామాయణం ఎప్పుడైనా సరే సీత వైపు ఉన్న దిక్కు నమస్కారం చేసి చెప్పాడు ఆయన. పొద్దున్నే లేవగానే గురువు గారిని ఇచ్చే మనకి లేకపోతే గురువు గారు మనకి ఏ దిక్కు వైపు ఉన్నారో ఆ దిక్కు వైపుకి తిరిగి లేస్తేనే వారికి నమస్కారం చేసి లేవాలని ఉంది. ఎంతమంది చేస్తారు చెప్పండి? ఇది తెలియక కొందరు, తెలిసి కూడా. ఇప్పుడు ఆయన చూడొచ్చాడా, అదే దాంట్లో ఉన్నాడు. ఓల్డ్ ఏజ్ నేను చూడొచ్చాను, ఇప్పుడు నేను చూడకపోతే ఆవిడ బతుకుతుందా, అందుకని హోప్స్ వదులుకున్నాను. కాబట్టి ఇప్పుడు ఆయన చూడొచ్చాడా, మనం పెట్టాము, ఏమన్నా లాభం? అదే ఆయన ఎదురుకుండా కాళ్ళ మీద పెడితే గురువు గారు మనకి బాగుపడ్డాడు. అది గురువు గారు చూడండి, ఆ పైన ఇంకో గురువు ఉన్నాడు, ఆ గురువు చూస్తాడు. గుర్తుపెట్టుకోండి, గురువు గారు చూడాల్సిన అవసరం లేదు. గురువు గారి దృష్టిలో మనం పడక్కల్లా ఆ గురువు అన్ని ఎప్పుడు మనం కనిపెట్టుకుని ఉంటాడు. సదాశివ సమారంభం, దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఇది ఈ గురువుకి పెడితే ఆ గురువుకి ఎలా వెళ్తుందండి అంటే, మీరు ఇక్కడ లైట్ పెట్టారు, ఇక్కడ స్విచ్ చేశారు, లైట్ వెలుగుతుంది, లైట్ ఇక్కడ వెలుగుతుంది. కరెంట్ ఎక్కడ ఉద్భాదన అవుతుంది? ఇప్పుడు మనకు ఉదాహరణ చెప్పాలి, ఏ రామగుండంలోనే ఉద్భాదన అవుతుంది. ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడి నుంచి కరెంట్ ఇక్కడికి వచ్చిందా, అది సదాశివ సమారంభం. ఈ మధ్యలో ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ వ్యాసశంకర మధ్యమం. ఇక్కడ మధ్యలో మన గురువు గారు బాల్బు, అస్మద్ గురు పర్యంతం ఉందే గురు పరంపర. ఇక్కడ నువ్వు వేస్తే అక్కడ వరకు వెళ్ళిపోతుంది, ఆ కనెక్షన్ ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అది సంగతి. కాబట్టి ఇది తెలిసి మనం ధ్యానం చేయాలి. అది సంగతి. తర్వాత చాలా మంచి పని జరిగినదని తమలో తాము అనుకునుచు వారు, చాలా మంచి పని జరుగుతుంటూ వాళ్ళు అనుకుంటూ శ్రీరాముని కడకు వెళ్ళడానికి అందరూ ఇది చాలా సుదినం, రేపు చాలా మంచి రోజు అనుకున్నారు. ఇంటి సంరక్షణకై నీవు ఇచటనే ఉండుము అని ఎవరికైనాను చెప్పినచో వారు తమ మెడపై కత్తివేటు పడినట్లు భావించుచుండి. అది మనం వెళ్దాం, మరి ఇల్లు నువ్వు చూసుకోవాలి. వెళ్తాలే, నేను రాముడు రాకూడదా, నువ్వు చూస్తుండు, నేను వెళ్ళొస్తాను. ఇంటి సంరక్షణ మరి ఎవరో ఉండాలి కదా ఇల్లు చూడటానికి. కాబట్టి ఇల్లు సంరక్షణ చూసుకోవడానికి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే, మెడ మీద కత్తి వేటు పడితే ఎలా ఎలా అనుకుంటారో వాళ్ళు అలా భావించారు. ఏంటన్నాను ఉండమంటే వీళ్ళందరూ వెళ్తారా, నేను ఇల్లు చూసుకోవాలా చెయ్యి అని. ఎదురు చెప్పగలిగిన వాడు ఎదురు చెప్పాడు, ఎదురు చెప్పలేని వాడేమో మౌనంగా భరించాడు. ఎవరిని ఆపవద్దు, తమ జీవితములను సఫలపరచుకున్నటకు ఎవరు ఇష్టపడరు అని కొందరు అనుచున్నారు. అది ఎవరిని ఆపకండి. వాళ్ళు కొంతమంది డిస్కషన్, నువ్వు వెళ్ళాలి కానీ వెళ్ళకూడదు అంటే, మన ఇద్దరు వెళ్తే ఎలా అని. ఎప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన ఎవరో వచ్చి, ఎవరిని ఆపకండి, ఎవరు తన జీవితాన్ని సఫలం చేసుకోకూడదు అనుకుంటారు చెప్పు. రాముణ్ణి ఎవరు చూడకూడదు అనుకుంటారు. ఎవరిని ఆపకండి, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళండి. ఇల్లు ఏం కాదు. ఇప్పుడు ఒక భార్య భర్తలు ఇద్దరున్నారు, నేను కూడా పని రాని, మరి ఇల్లు పోనీవయ్యా, ఏముంది, ఏం జరుగుతుంది చెప్పు. రామరాజ్యంలో ఏమైనా దొంగతనం పోనీ దొరికింది అనుకో, పోనీవయ్యా. రామ సందర్శనం కంటే ఈ ఆస్తి ముఖ్యమని ఆయన, ఎవరిని ఆపకండి అని ఎవరో పెద్ద అని చెప్పారు. అలా
దోహ. దోహ. జరవు సో సంపతి జరవు సో సంపతి సదనసుకు సదనసుకు సుకృతు మాతు పితు భాయి మాతు పితు భాయి తనుముఖ హోత సన్ముఖ హోత సన్ముఖ హోత జో రామ పద జో రామ పద కరైనా సహస సహాయి. కరైనా సహస సహాయి. శ్రీరామచంద్రుని చరణములను దర్శించుటకు తోడ్పడిని సంపదలు, గృహములు, సుఖములు, మిత్రులు, తల్లిదండ్రులు, సోదరులు అంతరించినను దిగులు పడవలసిన పని లేదని పలుకుచుండిరి. శ్రీరాముని దర్శనానికి, శ్రీరాముని సందర్శనానికి తోడ్పడనటువంటి తల్లి, తండ్రి, మిత్రులు, సోదరులు, ధనము ఏమైనా సరే అవన్నీ ఉంటే ఏంటి, పోతే ఏమిటి, బహుశా ఏదో జరిగి డిస్కషన్ జరిగి ఉంటుంది. నువ్వు ఉండాలిగా మరి ఇట్లా ఎలాగా, మరి నాన్న ఒరే పెద్దవాడిని, నేను ఉంటే ఎంత పోతే ఎంతరా. రాముని చూసిరంటే నాయన, రాముని చూడటం కంటే నన్ను చూసుకోవడం ముఖ్య. మీరు వచ్చే వరకు నాకు ఇవ్వాల్సిన మందులు ఏవో అక్కడ పెట్టేసాడని నేను వేసుకుంటాను, మీరు ఆకండి అని కొంచెం పెద్ద మనసు ఉన్న పెద్ద ఆయనలా అన్నాడు. ఎవరైనా ఆగండి అంటే వాళ్ళకి అది కత్తి వేట్లాగా ఉంటుంది. ఇప్పుడు పెద్దతనం వచ్చింది, పెద్దతనం వచ్చిన తర్వాత ఏదో పాపం వెళ్దాం అనుకుంటారు. ఏదో కాశీ వెళ్ళి నేను 10 రోజులు 40 రోజులు ఉంటానంటే వాళ్ళ సత్తానం వచ్చి నువ్వు ఎందుకు వెళ్ళాలంటే వాడు వినాలి. నువ్వు ఎందుకు వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళకూడదు. సరే నువ్వు మామూలుగా వయసులో ఉన్నప్పుడు సరే సంసారం ఉంది, అంతా చేసావు, సరే పిల్లలు చేతికి వచ్చారు, ఇప్పుడు పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలంటే ఇప్పుడు ఈ జీవుణ్ణి ఎవరు చూసుకుంటారు. బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇట్లా ఎలా అయిపోయిందంటే అండి, ఒకప్పుడు అసలు ఇప్పుడు భక్తికి సమయం లేకుండా పోయింది. మన వాళ్ళు వచ్చేసినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్ అని వీళ్ళు స్టార్ట్ అయింది. ఇంకా చెప్పాలంటే అసలు పిల్లలు ఉన్నప్పుడే బాగుంది, అసలు పిల్లలు ఉన్నప్పుడే బాగుంది కొంతమందికి. ఈ మనవాళ్ళు వీళ్ళు వచ్చేసేటప్పటికి వాళ్ళు ఏం చేశారు, మరి వీళ్ళ పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళని ఎవరు చూశారు. కాబట్టి నువ్వు ఏదో ఒక మీన్స్ చూసుకోవాలి. అంటే ఇంట్లో తల్లిదండ్రులు కేవలము తన పిల్లల్ని చూడటానికి అపాయింట్ చేయబడినటువంటి దాదులు, ఆయాలు అని అనుకుంటే ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు. ఈ లోపల వాళ్ళందరూ వాళ్ళు పెద్దవాడు వీళ్ళ ఊపిరి ఆగిపోతుంది. అప్పుడు ఎవడు బాధ్యుడు. అటు వాళ్ళు వెళ్ళనిస్తాంటే వెళ్ళని, వాళ్ళు వెళ్ళనిస్తాంటే వెళ్ళనివయ్యా, నీకు వచ్చిన నష్టం అంటే ఇందులో కొంచెం ఇబ్బంది పడు. మరి అది రేపు ఎప్పుడో వీళ్ళదో వాళ్ళదో ఊపిరి ఆగిపోతుందండి. అప్పుడు ఏమైపోతాడు చెప్పు, అప్పుడు ఎవరు చూస్తారు? వీళ్ళేం శాశ్వతం కాదు కదా, వీళ్ళు ఊపిరి ఆగిపోతుంది, అప్పుడు ఎవరు చూడాలి? ఆయన ఎందుకు చచ్చిపోయావని దాని మీద కేసేస్తావా? నాకు చెప్పకుండా నువ్వు యముడు నన్ను, మా అమ్మను మా నాన్నను తీసుకెళ్ళాడు, మా అబ్బాయిని చూసుకోవడానికి ఎవరు లేరు, యముడు వెంటనే పంపించాలని యముడి మీద కోర్టులో కేసేస్తావా? అంటే కొంచెం అంటానికి మీకు వినటానికి బాధగానే ఉంటుంది, కానీ ఇది ఫ్యాక్ట్. ఒక ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. కాశీలో 9 నెలలు ఉంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అయిపోయింది ఆల్రెడీ, 4-5 నెలలు అయిపోయింది. వాళ్ళ అబ్బాయి అన్నట్టు, అదే నాన్న నాకు పిల్లాడు ఇప్పుడే కదా పుట్టింది, వాడి కొంచెం కరెక్టేరా, మీ పిల్లాడికి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వెళ్తాను, అప్పుడు నా ఓపిక పరిస్థితి ఏంటి? నాకు ఈ మాత్రం ఓపిక లేకపోతే అప్పుడు నీ పిల్లాడు నువ్వు బాగానే ఉంటారు, నాకు ఓపిక ఉండదు, అప్పుడు నీ కాశీ వెళ్ళగలనా? 9 నెలలు ఉండగలనా? నేను ఉండలేను కదా. కాబట్టి నువ్వు పిల్లాడిని నువ్వు చూసుకో, నేను వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా అనండి కొంత తెంచుకోవాలి. కొంత ప్రకటించినప్పుడు బాయ్ అని చెప్పాలి. రానివా పో, రాని కాశీలో బతికేస్తాను అంటే ఒక్క పూట తిండి దొరకదంటారా కాశీలో మనకి? చెప్పము.
चौपाई चौपाई। घर घर साजही घर घर साजही वाहन नाना वाहन नाना हर्ष हृदय हर्ष हृदय परभात पयाना प्रभात पयाना भरत जाई घर भरत जाई घर कीन्ह विचारु कीन्ह विचारु नगर बाजी नगर बाजी गज भवन ब्रज भंडारु भवन भंडारु संपत्ति सब रघुपति कई संपत्ति रघुपति कई आई आही आही जो बिन जतना जो बिन जतना चलो तजिताही चलो तजताही तो परिणाम तो परिणाम ना मोरी भलाई ना मोर भलाई पाप शिरोमणि पाप शिरो साई दुहाई साहि दुहाई करहि स्वामी हिता करहि स्वामी हिता सेवक सोई सेवक सोई दूषण कोटि दूषण कोटि दे किन कोई देहि किन कोई किन कोई अस विचारी अस विचारी सुच सेवक बोले सुच सेवक बोले जे सपने हो जे सपने हो निज धर्म ना डोले నీ సపనే హో निज धर्म ना डोले నేను ఈ పై చొప్పాయిలో ఒకటి అనుకున్నా కారణం సరే కారణం చెప్పడం కష్టం కానీ ఈ చోపాయిలోను నెక్స్ట్ చోపాయిలోను స్వపన అనే మాట వస్తే నేను ధర్మంగా ఉన్నట్టు అని అనుకున్నా లేదు అంటే అప్పుడప్పుడు మనం టెస్ట్ చేసుకోవాలి కదండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఎవరిని అడిగాను అనుకోండి నేను ధర్మం అంటే మీకు నా మీద ఉన్న అభిమానం కొద్దీ మీకు మనస్సులో నేను కాదని తెలిసినప్పటికీ ఎందుకు ఏడుస్తాడు అని మీరు ధర్మంగానే ఉన్నారు ధర్మంగానే అంటారు అందుకని నన్ను నేను ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ఇప్పుడు ఆ మాట వచ్చింది महादेव 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 जे सपने हो निज धर्म ना डोले निज धर्म ना डोरे कही सब मरमु कही सब मरमु धर्म बल भाषा जो जहि लायक सो तहि राका करे सब जतन राखी रखवारे राम मातु पहि भरत सुधारे ప్రతి గృహమునందును ప్రజలు వాహనములను సిద్ధపరచుకొని అది ప్రతి గృహములందు వాళ్ళు వాహనాలు సిద్ధపరచుకున్నారు వాల్మీకి రామాయణంలో ఇది పెద్ద హడావిడి జరిగిందండి అక్కడ కొంతమంది మరి రాజుగారు వెళ్ళారు ఇప్పుడు అంటే రాజ పదవిలో ఉన్నవాడు కాబట్టి కొంతమంది వెళ్ళారు అసలు మొట్టమొదటి తయారైంది ఎవరో తెలుసా వాల్మీకి రామాయణ ప్రకారం మొట్టమొదటి అందరికంటే ఫస్ట్ తయారై కూర్చున్నది కైకేయి ఆవిడ మొట్టమొదటి అందరికంటే ముందర వచ్చింది ఆవిడ వాల్మీకి రామాయణం ఆవిడ కూడా వెళ్ళి అడిగింది పాపం అయినా నేనే కదా వరాలు ఇచ్చింది నేను తీసుకుంటున్నాను వెనక్కి వచ్చాను సరే అప్పుడు వీళ్ళు మొదట కొంతమంది వెళ్ళారు ఎందుకంటే మరి ఇప్పుడు ఏనుగులు గుర్రాలు మరి రథాలు మరి ఆడవాళ్ళ పల్లకిలు ఇవన్నీ వెళ్ళడానికి ముందర దారి క్లియర్ చేశారు వీళ్ళు దారి క్లియర్ చేశారు ఫస్ట్ అది కాబట్టి వాళ్ళందరూ వాహనాలు సిద్ధం చేసుకున్నారు ప్రాతకాలమునందే బయలుదేరవలనని వారి హృదయములు ఆరాటపడుచు హర్షోల్లాసములతో మునిగి ఉండేది అది ప్రాతకాల బయలుదేరాలి మీరు ఒక చోటుకి వెళ్తున్నారు మీకు చాలా ఆనందం కలిగే చోటుకి వెళ్తున్నారు అనుకోండి మీకు అలా రాత్రి నిద్ర పట్టదు ఇంకా 12 అయిందా అయ్యో అన్నారు అలా వాళ్ళు ఎంతో ఆనందంతో హర్షంతో ఉల్లాసంతో నిండిపోయారు వాళ్ళు భరతుడు తన భవనముకు వెళ్ళి ఇట్లా ఆలోచించాడు నగరము గుర్రములు ఏనుగులు భవనములు సంపదలు అన్నీను శ్రీరామునివే అది ఈ నగరము ఈ గుర్రములు ఏనుగులు ఈ సంపద ఈ రాజ్యము ఈ భవనములు మొత్తం శ్రీరాముడివే కదా వీటి రక్షణకు ఏర్పాట్లు చేయకుండా వెళ్ళినచో పరిణామము నాకు క్షేమకరము కాదు వీటికి రక్షణకు ఏర్పాటు చేయకుండా వెళ్ళిపోయాను అనుకో ఇది శ్రీరాముడి సంపద శ్రీరాముడి సంపదకి మరి రక్షణ ఏర్పాటు చేయొద్దు అప్పుడు నేను పొరపాటు చేసిన వాడిని అవుతాను సరే భరతుడు ఎంత గొప్పవాడు స్వామి ద్రోహమునకు మించిన పాపమే ఉండదు స్వామి ద్రోహాన్ని మించిన పాపం లేదు ఎంతగా దూషించినను స్వామి హితమును కోరువాడే నిజమైన సేవకుడు అది నిజమైన సేవకుడు ఎవరంటే ఎవరంతా ఏమన్నా అనుకోండి నిజంగా స్వామి హితము కోరుకునేటువంటి వాడే నిజమైన సేవకుడు
ఇట్లు ఆలోచించి ఇలా స్వప్నంలో కూడా ఆలోచించి తమ ధర్మము పథమును వీడని విశ్వాసపాత్రులైన సేవకులను పిలిపించారు. అది కొంతమంది పిలిచాడు. ఎటువంటి వాళ్ళని? స్వప్నములో కూడా, అంటే కలలో కూడా వాళ్ళ ధర్మాన్ని మరువనటువంటి కొంతమందిని పిలిపించాడు. పిలిపించి, నాయన నేను రేపు వెళ్తాను, మీరు ఈ అయోధ్య రక్షణ భారం మీకు లేదు. భరతుడు వారికి ముఖ్య విషయములను అన్నిటినీ ముఖ్య విషయములన్నీ చెప్పి వారిని తగిన పనుల యందు నియమించారు. వాళ్ళని తగిన పనుల మీరు రాజ్య రక్షణ, అంతఃపుర రక్షణ, ఈ సంపద రక్షణ, ఇవన్నీ మీరు చూసుకోవాలి. రక్షణకై ఏర్పాట్లు పూర్తి చేసి నియమించి రక్షకులు నియమించి కౌసల్యాదేవి వద్దకు వెళ్ళాడు. ఈయన కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళాడు. దోహ ఆరత జనని జానీ సబ్ జానీ సబ్ భరత సనేహా సుజానా పాలకి సజన సుఖాసన జానా ప్రేమ స్వరూపము తెలిపిన భరతుడు ప్రేమ స్వరూపమును తెలిపినటువంటి ఆ భరతుడు శ్రీరామ విరహార్తులైన తల్లులకై పల్లకిలను వాటిలో సుఖాసనములను శ్రీరామ విరహార్తులైనటువంటి తల్లులకి పల్లకీల్ని, వాటిలో ఆ పల్లకిలో వాళ్ళు కూర్చోవడానికి సుఖాసనాలు, కొంచెం కుషన్ సీట్లు అరేంజ్ చేశారు. చౌపాయి చక్క చక్కి జినిపుర నరనారి చరత ప్రాత ఉర ఆరత భారీ జాగత సబ్ निसी भयउ बिहाना भरत बुलाए सचिव सुजाना कहु लेहु सब तिलक समाज बनहि देव मुनि राम ही राजु बेगी चलहु सुनि सचिव जोहारे तुरग रद नाग सवारे अरुंधति अरु अग्नि समावु अरुंधति अरु अग्नि समावु रथ चढ़ी चले प्रथम मुनि रावु विप्र बृंद चढ़ी वाहन नाना वाहन चले सकल तप तप तेज निदान नगर लोग सब सज जाना चित्रकूट कह कीन्ह पयाना सिबिका सुबग ना जाही बकानी चढ़ी चलता पई सबरानी చక్రపాక్ష పక్షుల వలె నగరంలోని స్త్రీ పురుషులు అత్యంతార్తితో ప్రాతకాలమునకై వేచి ఉండేది. ప్రాతకాలం కోసం చక్రవాక పక్షులు వేచి ఉన్నట్టు ఆ స్త్రీ పురుషులు అందరూ వేచి ఉన్నారు. ఆ రాత్రి అంతయు మేలుకతోడనే ఉన్నారు, వాళ్ళకి నిద్ర పట్టలేదు. ప్రభాత సమయమున భరతుడు సర్వసమర్థులైన మంత్రులను పిలిపించి ఏమన్నారంటే రాజ్యాభిషేకమునకు వలసిన వస్తువులను అన్నిటినీ తీసుకొని వెళ్ళుదాము. రాజ్యాభిషేకానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకెళ్తాం. రాముడికి ఇక్కడ కాదు, అక్కడే అభిషేకం చేశారు. వనమునందే వశిష్ఠ మహర్షి శ్రీరామునకు రాజ్యం అప్పగించెను. వనమునందే వశిష్ఠ మహర్షి శ్రీరాముడు రాజ్యానికి అభిషేకం చేశారు. వెంటనే మంత్రులు చిత్తము అని పలికి ప్రణమిల్లి వెళ్ళిరి. వెంటనే అలాగే అండి, చిత్తం అలాగే చేద్దాం అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి ఆ రాజ్యాభిషేకానికి కావలసినటువంటి వస్తువులన్నీ గుర్రాల మీద రథాల మీద ఎక్కించేశారు, వాళ్ళ మీద. గుర్రములు ఏనుగులు రథములు సిద్ధపరచబడ్డాయి. మొదట వశిష్ఠ మహర్షి తన భార్య అయిన అరుంధతితో పాటు హోమములకు అవసరమగు వస్తువులన్నిటిని తీసుకొని రథమును అధిరోహించాడు. మొట్టమొదటి వశిష్ఠుడు తన భార్య అయిన అరుంధతిని కూర్చొని హోమానికి కావాల్సిన వస్తువులన్నీ రథంలో పెట్టుకుని ఆయన రథంలో కూర్చొని, ఎందుకంటే మరి రాజ్యాభిషేకం ముందర హోమం చేయాలి కదా, కాబట్టి ఆ హోమానికి కావలసినటువంటి వస్తువులన్నీ అవి సమిధలు, నెయ్య, దర్భలు, హోమాల కోసం మీరు చేశారు కానీ దశమహావిద్యులన్నీ మీరు చేశారు, మీకు తెలియదేముంది.
పిమ్మట తపస్తేజోనిధులైన విప్రులు వేర్వేరు వాహనములను ఎక్కిరి. అది తపస్తేజోనిధులైనటువంటి విప్రులు వేరు వేరు వాహనాల్లో ఎక్కేశారు. నగర ప్రజలు తమ తమ వాహనములకై ఎక్కి బయలుదేరి నగర వాహనాలు వాళ్ళ వాళ్ళ వాహనాలు, కొంతమంది గుర్రాలు, కొంతమంది ఏనుగులు, కొంతమంది గాడిదలు, కొంతమంది నడిచి, కొంతమంది ఏవో వాహనాలు ఉంటాయి, ఎడ్లు బండ్లు ఎక్కి బయలుదేరి వారందరూ చిత్రకూటమునకు పయనమైరి. వాళ్ళందరూ చిత్రకూటం వైపుకు బయలుదేరారు. చిత్ర విచిత్రములైన వర్ణాతీతములైన పల్లకిలలో రాణులు ప్రయాణమైరి. రాణులు ఎలా ఉన్నారు? చిత్ర విచిత్రమైనటువంటి పల్లకీల్లో చిత్రకూటమునకు ఈ రాణులందరూ బయలుదేరారు. దోహ సౌపి నగర శుచి సేవకని సౌపి నగర శుచి సేవకని సాదర సకల చలాయి సుమిరి రామసియా చరణతబు చలే భరత్ దోబాయి. విశ్వాసపాత్రులైన సేవకులకు నగర రక్షణ భారమును అప్పగించి, విశ్వాసపాత్రులైనటువంటి సేవలకు నగర రక్షణ భారమును అప్పగించి అందరినీ ముందు వరుసలలో పంపి భరత శత్రుఘ్నులు శ్రీరాముని చరణములను సంస్మరించుచు బయలుదేరి ముందర అందరినీ ముందర పంపించారు. ఎప్పుడు రాజు వెనకాలంటారు కాబట్టి ముందర వాళ్ళు పౌరులు, తర్వాత ముఖ్య పౌరులు, తర్వాత ముందర అవశిష్టులు వెళ్ళిపోయారు కదా. ఆ తర్వాత రాణులు వెళ్ళారు. ఆఖరికి భరతుడు శత్రుఘ్నుడు బయలుదేరారు. राम दरसा बस सब नर नारी जन कर करिनी चले तकी बारी वन सिया राम समुझी मन माही सानुज भरत पया दही जाही देखी सनेहु लोग अनुरागे उतरे चले गया रद त्यागे जाई समीपा राखी निज डोली राम मातु मृदुबानी बोली तात चढ़हु रद बलि महतारी कोई ही प्रिय परिवार दुखारी तुम्हारे चलत चलिही सब लोग सकल शोक कृप नहीं मग जोगु सिर धरी वचन चरण सिरुनाई रद चढ़ी चलता भये दो बाई तमसा प्रथमा दिवस करिबासु दूसरा గోమతి తీర నివాసు తప్పికొన్న ఏనుగులు నీటికై వేగముగా పరిగెత్తున్నట్లు శ్రీరామ దర్శనాలలో తప్పికొన్నటువంటి ఏనుగులు గుర్రాలు నీటికై పరిగెడుతున్నారు. వాళ్ళు ఇంకా వేగంగా వెళ్తున్నారు. శ్రీరామ దర్శన లాలసులు పరుగులు తీయసాగి స్త్రీ పురుషులు పరుగులు తీస్తారు. వాళ్ళు శ్రీరామచంద్రుడు వనములలో కష్టములు అనుభవించుచుండును. శ్రీరామచంద్రుడు వనములలో కష్టములు అనుభవిస్తున్నాడని తలంచుచు భరత శత్రుఘ్నులు కాలినడకతోనే పోవుచుండిరి. అది పాపం వాళ్ళిద్దరు వాళ్ళు అక్కడ కష్టపడుతుంటే మేము వదులుతామా అని వీళ్ళిద్దరూ కాలినడకతో బయలుదేరారు. భరతుని ప్రేమను చూచి ప్రజలు తాము కూడా ప్రేమ మగ్నులై తమ తమ వాహనములపై నుండి దిగి నడవసాగిరి. వీళ్ళు నడిచేటప్పటికి వాళ్ళ ప్రేమను చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయి వాళ్ళు కూడా దిగి గుర్రాలు దిగిపోయి గుర్రాన్ని నడిపించుకుంటూ వాళ్ళు కూడా నడుస్తారు. తన పల్లకిని భరతుని సమీపమున ఆపి కౌసల్యాదేవి కోమల వచనములను పలికెను. అది ఆ పల్లకిని భరతుడు నడుస్తుంటే ఆపి ఆవిడ ఇలా అంది. ఏమందంటే, ఆయన నా మాట వినము, రథమును ఎక్కుము, లేనిచో పరివారమంతేను బాధపడును. నాయన రథం ఎక్కువ నాయన, నా మాట నువ్వు నడిచేటప్పటికి చూసా అందరూ దిగిపోయారు, అందరూ బాధపడతారు. నీవు కాలినడకతో వెళ్ళినచో అందరూ అట్లే చేసెదరు. అది నువ్వు కాలినడితే అందరూ
శోకతప్తులై వారు మొదటనే బలహీనులని నడవలేరు. అది వాళ్ళు ఆల్రెడీ శోకతప్తులు, వాళ్ళు బలహీన, వాళ్ళు నడవలేరు నాన్న. మాతృవచనములను తలదాల్చి ఆమెకు వ్రణమిల్లి ఇద్దరును రథమునెక్కిరి. మాతృవచనములను తలదాల్చి అలాగే అన్నారు. అప్పుడు ఎక్కారు. మొదటి నాడు తమసా నది తీరమునను, అది మొదటి రోజున తమసా నది తీరమున, రెండో రోజున గోమతి నది తీరంలో వాళ్ళు బస చేశారు. దోహ పయ ఆహార ఫల ఫల అసన ఏక నిసి భోజన ఏకలోగ్ కరత రామ హిత నేమ వ్రత పరిహరి భూషణ భోగ్. కొందరు కేవలము పాలు త్రాగి ఉండిరి. అది చూడండి, వాళ్ళు వ్రతం రామ దర్శనానికి వెళ్తూ ఇదండి, మనం పరిక్రమ చేస్తూ ఎక్కడ దొరికితే అది ఏది దొరికితే తింటూ తాగుతూ చేసే పరిక్రమ అందుకోసం. అందుకే పంచక్రోశ చేసినట్టు చేయాలి. కొంతమంది రాముడు కనిపించే వరకు మేమేమీ తీసుకోం అని కేవలం పాలు తాగుతూ వెళ్ళారు. అంటే వాళ్ళు భోగములు త్యజించి చేశారు. వాళ్ళు రాముడు చూడొచ్చాడా, రైట్, ఇప్పుడు చిట్టి చెప్పు. ఇది మనం పరిస్థితి. కొందరు ఫలములు మాత్రమే భుజించారు, మరి కొందరు రాత్రులందు మాత్రమే భుజించారు, మరి కొందరు రాత్రులందునే భుజించారు. అది కొంతమంది చేశారు పగలలా తినకుండా ఓన్లీ రాత్రి పూట. ఒక నియమం ఉంది, పగలేమీ తినరు వాళ్ళు, రాత్రి పూట తింటారు. భూషణములను భోగ విలాస భూషణాలు వదిలేశారు, భోగ విలాస వస్తువులన్నీ త్యజించి అందరూ శ్రీరామచంద్రుని కొరకు నియమ వ్రతములను శ్రీరాముడి కోసం నియమ వ్రతములు. ఈ విషయం మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. ఈయన కలియుగం వాడు, ఈ కలియుగంలో కొన్ని నియమాలు పాటిస్తున్నాం మనం, కాబట్టి ఈయన పాటింపజేశాడు వాళ్ళ చేత. భరత గుహల సమాగమము. భరత గుహులు సమాగమం చెప్పండి. సయి తీరా దీనికి దోహ చెప్పలేదు. దోహ ఇదే కదా, ఇప్పుడు అయిపోయింది. కొంతమంది ఫలం తిన్నారు పాడతారు. సయి తీరా బసి చలే బిహానే శృంగబేరపుర నియారని సమాచార సబు సునే నిషాద హృదయ విచార కరే సవిషాద కారణ కవన భరతు బన జాహి. అయితే ఇందులో ఉందో లేదో కానీ ఒక రామాయణంలో, అంటే వాల్మీకి రామాయణంలో కుహుడికి ఒళ్ళు మండిపోయింది. ఈ భరతుడు రాముణ్ణి ఎందుకు వెళ్తున్నాడు అంటే, ఇప్పుడు వాళ్ళమ్మ అడవులకి పంపించేసింది, మళ్ళీ 14 సంవత్సరాలలో చూస్తే ఇప్పుడు అధికారం ఉంది ఏం చేతిలో. కాబట్టి రాముడిని అక్కడే ఏదో చేసేస్తే ఇక మళ్ళీ 14 సంవత్సరాలు అంటే శాశ్వతంగా తను రాజైపోవచ్చు అన్న ఉద్దేశంతో వెళ్తున్నాడా అని చెప్పాడు. అని వాళ్ళ అనుచరులకి నేను చాలా ఒక గొప్ప విషయం చెప్పాడు, చాలా బాగుంటుంది. నేను వెళ్ళి కనుక్కొని వస్తాను, అసలు ఈయన విషయం ఏంటో తెలుసుకుంటాను. ఈయనది కనుక దురుద్దేశం ఉంది అని అనుకోండి, వీళ్ళకి ఖచ్చితంగా మన సహాయం కావాలి. ఎందుకంటే గంగానది దాటాలి. గంగానది దాటేటప్పుడు మన పడవల్లోనే దాటాలి. గంగ మధ్యలోకి వచ్చిన తర్వాత మీరు దూకేయండి, పడవను ముంచేసేయండి, లేదా పడవకు చిల్లి పెట్టేయండి, పడవలన్నీ మునిగిపోతాయి. ముగ్గురు చెప్పండి, పడవలు ముంచేసి అవతల పారేయండి, వెళ్ళిపోతారు. మీకు ఏదొచ్చు, మీరు ఎదుర్కొంటూ బయట వచ్చేసారు. మరి ఇది రామచరిత మానసులో ఉందో లేదో మనకి తెలియదు, చూద్దాం.
हई कछु कपट हई कच कपट भाव मन माही भाव मन माही जो पैजिया जो पैजिया न होती न कुटिलाई होती कुटिलाई तौ कतलीन्हा तौ कतलीन्हा संग कटकाई संग कटकाई जानहि सानुजा जानहि सानुज राम ही मारी राम की मारी करु अकंटक करो अकंठ రాజు సుకారి రాజు సుగారు కరెక్ట్. గుహుడు అలా అనుకుంటాడు, తన రాజ్యాన్ని నిష్కంటకం చేసుకోవడం కోసం బహుశా భరతుడు వస్తూ ఉండుండొచ్చు. లేకపోతే ఇప్పుడు భరతుడు రావాల్సిన అవసరం ఏముంది? భరత్ నా రాజనీతి భరత్ నా రాజనీతి उड़ानी पुरानी तब कलंक तब कलंक अब जीवन अब हानि जीवन हानि सकल सुरासुर सकल सुरासुर जुरहि जुजारा जुरहि जुजारा राम ही समरना राम ही समरन न जीत निहारा जीत विहारा का आचरजु का आचरज भरत अस करही भरत अस करही नहीं विष बेली नहीं विष बेली अमी फल परही आमी फल परही. ఆ రాత్రి సై నది తీరమున గడిపి రెండవ నాడు తెల్లవారగానే బయలుదేరి శృంగవేరపురాన్ని సమీపించి వీళ్ళు ఆ రాత్రి ఎక్కడ గడిపారు? సరయు నది సై 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 నది తీరంలో. అంటే ముందర మొదటి సంవత్సరం 2 గోమతి అబ్బగా సై నది తీరంలో గడిపి వీళ్ళు శృంగవేరపురానికి వెళ్ళారు 3వ రోజు. భరతుడు ప్రతిరంగ బలములతో వచ్చు విషయమునంతైను నిషాదరాజైన గుహుడు విని అది ఈయన భరతుడు ఈ చతురంగ బలములతో వస్తున్నాడన్న విషయం తెలుసుకున్నటువంటి ఆ నిషాదరాజైన గుహుడు దుఃఖితుడై మనసులో ఇట్లు మనసులో ఇలా అనుకుంటున్నాడు. భరతుడు వనమునకు వచ్చు కారణము ఏమై ఉండును? భరతుడు వనమునకు వచ్చే కారణం ఏమిటి? ఈయనకి ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది? ఈతని మనసులో ఏదో కపట భావం ఉన్నది. ఈయన మనసులో ఏదో కపటం. అదే కొన్ని అన్నగారిని చూడడానికి వస్తే ఈయన ఒక్కడు రావాలి కదా, చతురంగ బలాలతో ఎందుకు వస్తున్నాడు? లోపల కుటిలత్వం లేనిచో సైన్యములతో రావచ్చు. అది లోపల కుటిలత్వం లేకపోతే సైన్యంతో ఎందుకు వస్తున్నాడు? ఇప్పుడు అన్నగారిని బతిమాలడానికి వస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఒక్కడు రావాలి కదా, ఇంతమందిని ఎందుకు తీసుకొస్తున్నాడు? లక్ష్మణుడితో సహా శ్రీరాముని చంపి అది లక్ష్మణుడితో సహా శ్రీరాముని చంపి తన రాజ్యాన్ని నిష్కంటకం చేయాలనుకున్నాడు ఆయన. కానీ భరతుడు రాజనీతిని గురించి ఆలోచింపలేదు. అది కానీ భరతుడు రాజనీతి గురించి తెలియదానికి అంతగా ఆలోచించలేదు. మొదటిది తనకి కలంకము అంటినది. అది మొదటే తనకి కళంకం అంటింది. జీవితమనే చాలింపవలసి వచ్చును. అది ఇప్పుడు జీవితం అనేది ఆలోచన. ఎందుకనంటే రాముడితో యుద్ధం అంటే సామాన్యమా? దేవదానవులు ఏకమైన వచ్చును, రాముడితో శ్రీరాముని ఎదిరింపలేదు. రణభూమిలో శ్రీరాముని ఎదురులేడు. ఇప్పుడే కళంకం అంటే భరతుడు ఇప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి సిద్ధపడికి వస్తున్నాడు. భరతుడు ఈ విధంగా ప్రవర్తించడంలో ఆశ్చర్యము లేదు. అది భరతుడు ఈ విధంగా ప్రవర్తిస్తాడు ఎందుకంటే వాడు ఏకై కొడుకు కదా. విషపు తీగలకు అమృత ఫలం. అది విషపు తీగలకు అమృత ఫలం కాదు. ఇప్పుడు వేప చెట్టుకి మామిడి పండు వస్తుంది చూసారా, ఎంత ఈజీగా నేస్తాం మనం. ఒక్కోసారి ఆ కూతురు కాదండి, ఆ తల్లి కూతురే కాదు అంటే తల్లి కూతురు తల్లి లక్షణాలు అన్ని రావాల్సిన సిద్ధాంతం ఉందే అండి? లేదు కదా. మనం కూడా కొంచెం నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మంచి రావాల్సిన అవసరం లేదు, చెడు రావాల్సిన అవసరం లేదు సార్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ప్లీజ్. అసవిచారీ గుహ అసవిచారీ గుహ యాతి సన कहु सजग सब होहु हतावासहु घोरहु तरणी घटारो. ఈ విధముగా ఆలోచించి నిషాదరాజు తన జాతి వారితో అందరూ జాగ్రత్తగా నుండు అని హెచ్చరించాడు. అందరితో జాగ్రత్తగా ఉండండి. నా వలను స్వాధీనములో ఉంచుకొనుడు, వాటిని నీటిలో ముంచుడు, అన్ని రేవులను మూసివేయుడు అని అనెను. నా వలను జాగ్రత్తగా ఉంచాడు, స్వాధీనములో ఉంచుకొనుడు, నీటిలో ముంచాడు, అన్ని రేవులను మూసివేయుడు, అన్ని రేవుల్ని మూసేయండి. అంటే వీళ్ళు వాటికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే రేవులు పడవలు ఉన్నాయి కదా, పడవలు అటు వెళ్ళడానికి వీల్లేదు, మూసేసాడు. అసలు ముందర వీళ్ళు వెళ్ళకుండా చేశాడు. ఒక దాంట్లో అయితే వీళ్ళు ముంచేసేయండి అన్నాడు.
ఎవరు తీసుకెళ్ళండి. వీళ్ళ కుటిలత్వం ఉందనుకోండి, నేను చెప్తాను, మీకు సైగ చేస్తాను, ఎందుకు బడకు చెల్లి పెడితే చాలు. ఇప్పుడు అయిపోయిందమ్మా, 5 అయినాయి కదా, 8 మనం 5 రూపాయలు అయ్యారా. ఇవాళకి స్వస్తి. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి. మహాదేవ గురువు గారు. మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి. సీతమ్మ బాగున్నావా? బాగున్నాను గురువు గారు.